చైల్డ్ ఆర్టిస్టులు ఎంతో మంది ఉండొచ్చు. ఒక మార్క్ క్రియేట్ చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు. అలాంటి కొందరిలోని భానుప్రకాష్ ఒకరు. పెద్ద ఈ పాలి ఆట కురి తప్పేదే లేదే, ఇంకా రాజులమ్మ జాతర. యాక్టింగ్ ఎలా ఇంట్రెస్ట్? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా యాక్టింగ్ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు? ఫస్ట్ హీ వాంట్ టు బి ఎన్ డైరెక్టర్. గాలిలో ఊగిసలాడే దీపంలా కేజీఎఫ్ నిజంగా ఒక వరల్డ్, ఒక రికార్డ్ సృష్టించింది కేజీఎఫ్ మూవీ. ఒక మూవీ ఒప్పుకుంటే వీళ్ళ 100కి 1000% చేస్తారు. నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్టువా లేకపోతే మల్టిపుల్ టైమ్స్ టేక్స్ తీసుకునే ఆర్టిస్టు? ఐ వాంట్ టు డూ ఇన్ దిస్ టూ, లేకపోతే ఒక్క టేక్ ఎక్స్ట్రా వస్తుంది. నీకు అలా ఎవరిని చూసి ఏం పిక్ చేసుకోవాలంటే ఏం చెప్తావు? ఇలాగ అండం కానీ నడిచి వస్తుంటే అది ఒక స్టైల్ ఉంటుంది, అది బాగా ఇష్టం. లాస్ట్లో అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు, దొల్ల కొట్టేస్తుంది అని. హాయ్, హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే చైల్డ్ ఆర్టిస్టులు ఎంతో మంది ఉండొచ్చు. వాళ్ళలోని గుర్తింపు తెచ్చుకొని తనకంటూ ప్రత్యేకంగా ఒక మార్క్ క్రియేట్ చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు. అలాంటి కొందరిలోని భానుప్రకాష్ ఒకరు. అయితే కేజీఎఫ్ నుంచి లవ్ స్టోరీ, ఇప్పుడు రిలీజ్ అయిన తండేల్ వరకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరి తనతో పాటు మాట్లాడదాం అండ్ రీసెంట్ ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ అప్కమింగ్ తన ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ ఇంత చిన్న వయసులోని ఈ యొక్క ఫీల్డ్ని ఎంచుకోవడానికి గల రీజన్స్ ఏంటి, సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ భాను. హాయ్ కా. హాయ్. హాయ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ అసలు ఇంత చిన్న ఏజ్ ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు ఫస్ట్? సెవెంత్. సో 7th స్టాండర్డ్ అనేసరికి పేరెంట్స్ అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ ఆన్ స్టడీస్ అంటారు, తర్వాతనే ఇంకేదైనా అదర్ యాక్టివిటీస్. సో నువ్వు అటు స్టడీస్ని ఇటు సినిమాల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? షూటింగ్కి వెళ్ళినప్పుడు ఐ స్టడీ వెన్ ఐ వాజ్ ఫ్రీ, నేను చదువుకుంటాను. అండ్ ట్యూషన్ ఉంటుంది. అండ్ షూట్ లేకపోతే స్కూల్కి వెళ్తాను. ఓకే. సో అసలు నీకు యాక్టింగ్ ఎలా ఇంట్రెస్ట్? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా యాక్టింగ్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు? యాక్టింగ్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, బట్ మా డాడీకి డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్. ఫస్ట్ హీ వాంట్ టు బి ఎన్ డైరెక్టర్. ఓకే. అండ్ ఫస్ట్ ఆయన ప్రొడ్యూస్ చేసేవారు కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి వీటికి. అండ్ ప్రొడ్యూస్ చేసే టైంలో ఒక దానికి నేను ఒక చైల్డ్ కావాలి అని అన్నారు. సో ఆ చైల్డ్ బాను, నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని. సో చూసి బానుని పెట్టుకుందాం అన్నారు. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అలా చేశాను అండ్ అది కొంచెం క్లిక్ అయింది. మూవీ చేశాను అండ్ అలాగా మా నాన్నగారికి నన్ను చూసుకోవడం అలాగా అలవాటైంది. ఓకే. సో నీకు ఏది ఈజీ అనిపిస్తుంది, రోజు స్కూల్కి వెళ్ళి చదువుకోవడమా లేకపోతే షూటింగ్సా? బోత్ ఆర్ ఈజీ. అది చేసినా ఇప్పుడు స్కూల్కి వెళ్ళినా కానీ మార్నింగ్ 8కి వెళ్తాను అండ్ రాత్రి 4కి వచ్చేస్తాను. అండ్ స్టడీస్ అవంతా అవుతాయి. ఇది కూడా అంతే. లైక్ బోత్ థింగ్స్ వర్ ఈజీ టు మీ. ఓకే. సో మెయిన్గా ఇప్పుడు ఇది నీ స్టేజ్ కదా, స్కూల్ అన్నది వెరీ ఇంపార్టెంట్ కెరియర్లో. సినిమాలు అన్నది ఏంటంటే ఈరోజు చేతి నిండా ఉంటాయి, రేపొద్దునకి ఏమీ ఉండవు. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే నీకు హెల్ప్ చేసేది నీ స్టడీసే. మరి అటువంటి స్టడీస్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని మీద ఫోకస్ చేయాలి, వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూవీస్లోకి వెళ్దాం అని చెప్పి ఏం అనుకోలేదా నువ్వు? నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను అయితే అని అనిపించలేదు. బికాస్ ఐఎమ్ దానికి ఎంత అయితే బ్యాలెన్స్ చేస్తున్నానో ఐఎమ్ బ్యాలెన్సింగ్ బోత్ సైడ్స్. అండ్ ఇంకా చెప్పాలంటే ఐ వాంట్ టు స్టడీ లాట్ ఆఫ్, ఇంకా ఎక్కువ చదవాలని ఉంది. బట్ టైం కొంచెం ఇదవుతుంది. కొంచెం టైం అయితే తీసుకోవాలని ఉంది. ఒకవైపు తీసుకోవాలని ఉంది, గ్యాప్ తీసుకోవాలని ఉంది, అండ్ ఇంకోవైపు తీసుకోవద్దని ఉంది. అండ్ ద టైం విల్, ఎప్పుడైతే ఆ టైం వస్తుందో ఆ టైం విల్ డిసైడ్ వాట్ ఐ వాంట్ టు డూ. ఓకే. సో స్కూల్ నుంచి నీకు బాగానే సపోర్ట్ ఉందా? అంటే నువ్వేమైనా క్లాసెస్ కనుక మిస్ అయినట్లయితే నీకు మళ్ళీ ఎవరు దాన్ని చెప్తూ ఉంటారు, మీ టీచర్స్ ఆర్ ఎల్స్ పేరెంట్స్ కానీ ఎవరైనా? యాక్చువల్లీ నేను చదువుకుంటాను అండ్ దే విల్ సెండ్, ఈరోజు ఇలాగా ఈ సబ్జెక్ట్ నిన్న లెసన్స్ చెప్పాం, ఈరోజు ఈ హోంవర్క్ చేయించాం అండ్ వాట్ ఈస్ ద హోంవర్క్ టుడే,
ఇవంతా పెడతారు. అండ్ ఐ డూ దట్ హోంవర్క్ ఇన్ ద హోమ్ ఆర్ ఇన్ ద ట్యూషన్. ఇలా చేస్తూ ఉంటాను. దట్ వన్ అలాగా. ఓకే. సో మొత్తానికైతే ఇండస్ట్రీలోని అంటే చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చినప్పుడు మోర్ దెన్ 1 or 2 ఫిలిమ్స్ అంతే. దాని తర్వాత ఆఫర్స్ సరిగా ఉండవు. ఆర్ ఎల్స్ పిల్లలకి సంబంధించి వేరే వాటి మీద శ్రద్ధ పెడుతూ ఉంటారు. బట్ యు ఆర్ నాట్ లైక్ దట్. కంటిన్యూస్గా చక్కగా మంచి మంచి ప్రాజెక్ట్స్ నీ చేతికి వస్తున్నాయి. టుడే ఎవ్రీవన్ ఆర్ రికగ్నైజింగ్ యూ. సో ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ ఎవ్రీవన్ వాజ్ రికగ్నైజింగ్ మీ. అండ్ ప్రతి ఒక్కళ్ళు రికగ్నైజ్ చేస్తుంటే, హే నువ్వు ఆ తండేల్ మూవీలో చేసావు కదా, యూ డిడ్ ద KGF 2 కదా అనుకుని ఆ మూవీస్ అన్నీ గుర్తుపడుతూ ఉంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు కూడా అలాగా అదర్ కరికులర్ యాక్టివిటీస్ చేయాలని ఉంది. బట్ ఇది కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. అదే. సో మెల్లమెల్లగా రాను రాను నువ్వు కూడా ఒక హీరోలా తయారైపోతున్నావు. నీ యాటిట్యూడ్ నువ్వు అంటే ద వే యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ అది ఏంటంటే కొంచెం ఆ హీరో లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమంటావు దీనికి? థ్యాంక్ యూ అక్క. అండ్ ఏమో అది అలా వస్తుందో లేదో తెలీదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్. అంతే అంటావా? నెక్స్ట్ ఏం మరి నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ కాస్త హీరో అవునా? ఏమో ఉందా తెలియదు. అది ఉందా హీరో అవ్వాలి అని? డెఫినెట్లీ ఎవ్రీ చైల్డ్ ఆర్టిస్ట్ కానీ ఎవ్రీ ఆర్టిస్ట్ వాంట్ టు బి అన్ హీరో. సో ఫస్ట్ నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నా. వెన్ ఐ వాజ్ రికగ్నైజ్డ్ టు ద ఆడియన్స్. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా రికగ్నైజ్ అయ్యాను. పెద్ద అయ్యాక ఆర్టిస్ట్గా రికగ్నైజ్ అయ్యి దాని తర్వాత ఐ విల్ బీ ద హీరో. ఓకే. మరి ఇప్పుడే చాలా కాంపిటీషన్ ఉంది హీరో వరల్డ్లోని. డూ యూ థింక్ తర్వాత నీకు అంత కాంపిటీషన్ ఉండదు అనుకుంటున్నావా? లైక్ నెపోటిజం కాంపిటీషన్ అయితే ప్రతి దగ్గర ఉంటుంది, నాట్ ఓన్లీ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి. సో ప్రతి దగ్గర ఎవ్రీ న్యూ హీరో వస్తున్నాడంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. సో ఉంటుంది, దాన్ని చేసుకొని వెళ్ళేవాడే హీరో అని అంటారు కదా. సో ఐ వాంట్ టు బీ హీరో. దాన్ని ఎంత చేయాలో అందుకని ఐ వాంట్ టు రికగ్నైజ్ టు ద పీపుల్ అండ్ లేటర్ ఐ వాంట్ టు బీ ద హీరో. ఓకే. నాకు నీతో మాట్లాడుతుంటే ఒక 7th క్లాస్ అబ్బాయి లేకపోతే ఒక చిన్న అబ్బాయితో మాట్లాడుతున్న ఫీల్ రావట్లేదు తెలుసా? లైక్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. ఆ ఫీల్ వస్తుంది అనమాట నీతో మాట్లాడుతుంటే. ఏంటంటావు ది రీజన్ ఏంటంటావు? మేబీ నీ సర్కిల్లో ఉన్న వాళ్ళ అయి ఉండొచ్చా, లేకపోతే నువ్వు వర్క్ చేసిన టీమ్ మెంబర్స్ వల్ల నువ్వు అవి నేర్చుకున్నాను అనుకోవచ్చా? బోత్. ఎందుకంటే నేను ఎక్కువగా చూడడం వల్ల, ఎక్కువగా అదర్ స్టేట్స్ కానీ ప్లేసెస్ కానీ తిరుగుతున్నప్పుడు వాళ్ళని చూడడం కానీ, మా టీమ్స్ ఎవ్రీ మూవీ యాజ్ అ టీమ్. సో ఆ టీం అందరినీ చూడడం కానీ, వాళ్ళ నుంచి నేర్చుకోవడం కానీ, సో అలా వచ్చి ఉండొచ్చు. అంతే అంటావు. అండ్ KGF నిజంగా ఒక రికార్డ్ సృష్టించింది KGF మూవీ. సో యష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఐ నో హీఈస్ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్. ఎంత ఎదిగినా ఒదిగుండాలి అని చెప్తూ ఉంటారు కదా, హీఈస్ ద పర్సన్ అనిపిస్తూ ఉంటుంది. సో నువ్వు సెట్లో చూసావు కాబట్టి ఎలా ఉండేవాళ్ళు ఆయన అందరితో కావచ్చు, ముఖ్యంగా నీతో కావచ్చు? వెరీ జోయల్గా ఉంటారు. అండ్ వెన్ ద షార్ట్ వాస్ కేమ్ హీ విల్ బీ యష్ గారు అన్నీ మర్చిపోతారు. రాకీ బాయ్ లానే ఉంటారు, రాకీ నానే ఉంటారు. ఆ మూడ్లోకి వచ్చేసి అండ్ అది ఏ సీన్ అయినా మీరు ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే ఏదైతే మేము ఫస్ట్ పార్ట్ జరిగేటప్పుడు లేము, సెకండ్ పార్ట్ జరిగేటప్పుడు ఉన్నాం. ఫస్ట్ పార్ట్ జరిగేటప్పుడు ఏదైతే డస్ట్లో ఉండి వీటన్నిటికీ ఆయనకు బ్లడ్ వచ్చినా కానీ ఆయన చేశారని మేము విన్నాం. సో అంత డెడికేషన్గా ఉంటారు. ఒక మూవీ ఒప్పుకుంటే వీళ్ళు 100కి 1000% చేస్తారు. అలాగా ఉంటారు. ఓకే. దాని తర్వాత నాగ చైతన్య గారితో 2 ప్రాజెక్ట్స్ చేసావా? 3 ప్రాజెక్ట్స్. సో నీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించింది ఆయనలోని ఫస్ట్ ప్రాజెక్ట్కి అండ్ ఇప్పుడు లేటెస్ట్ ప్రాజెక్ట్కి చైతన్య గారు? ఏం లేదు, అలానే ఒక లుక్స్ చేంజ్ అయ్యాయేమో అంతేగాని దర్ ఈస్ నో, బికాస్ ఆయన అలాగే ఉన్నారు. ఆయన లుక్స్ చేంజ్ అవ్వలేదు. ఓన్లీ హెయిర్ లుక్స్ కొంచెం చేంజ్ అయ్యాయేమో కానీ ద వే వాజ్ లైక్ ఎప్పుడైతే చూసానో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఓకే. సో గ్రేట్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ ఆయనకి ఇది. అండ్ చైతన్య గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు రీసెంట్గా అది బ్లాక్ బస్టర్ మూవీ. సో సెట్స్లోని అండ్ పర్టికులర్గా మీ సీన్స్ పాకిస్తాన్కి వెళ్ళేది, అక్కడ వాళ్ళతో పాటు సాంగ్ ఎవరికి వచ్చండి మీరు చేయడం కావచ్చు, పర్టికులర్గా ఆ సీన్ అన్నది నిజంగా అందరికీ గూస్ బంప్స్. సో ఎలా అనిపించింది ఆ పర్టికులర్ సీన్లో యాక్ట్ చేసేటప్పుడు నీకు?
ఎవ్రీ సీన్ వాజ్ వెరీ వండర్ఫుల్. చేసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ చేసేటప్పుడు ఎంతో ఎగ్జైటింగ్గా చేసాం. ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆడియన్స్ అనుకొని చెప్పి ఇప్పుడు ఈ రియాక్షన్ ఇస్తే హౌ దే విల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు మై యాక్టింగ్ అనుకొని చెప్పి చేయడం. అండ్ నేను ఎలాగైతే అనుకున్నానో దానికన్నా రెట్టింపు వాళ్ళు చూసేటప్పుడు నాకు ఇవ్వడం. ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్. అండ్ షూటింగ్ టైం కూడా ఎంతో జోవెల్గా, ఎంతో హ్యాపీగా, ఎంతో ఫ్రెండ్లీగా అలాగా హ్యాపీగా వెళ్ళిపోయింది. ఓకే, నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్టువా లేకపోతే మల్టిపుల్ టైమ్స్ టేక్స్ తీసుకునే ఆర్టిస్టు? డిపెండ్స్ ఆన్ ద సీన్, ఓకే, డిపెండ్స్ ఆన్ ద మ్యాక్స్ 1 టేక్లోనే అయిపోగొడతా. ఎందుకంటే 1 టేక్ కన్నా ఎక్కువ చేస్తా నాకు టెన్షన్ వచ్చింది. అండ్ ఐ 1-2 టేక్స్ ఇస్తే మ్యాక్స్ అనమాట నాకు. మళ్ళీ దానికన్నా ఎక్కువ చేశాను అనుకో, నాకు ఆ రియాక్షన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానో అది ఇంకా సరిగ్గా ఇవ్వలేను. సో ఐ వాంట్ టు డూ ఇన్ దిస్ 2, లేకపోతే 1 టేక్ ఎక్స్ట్రా అవ్వచ్చు. నా వల్ల 3 టేక్స్లోనే అవ్వాలి. నా వల్ల 1 టేక్లో కానీ 3 టేక్లో ఎప్పుడైనా అవ్వాలి. కానీ అదర్ రీజన్స్ వల్ల చేసినా కానీ ఓకే, కానీ నా వల్ల మాత్రం ఈజీ అవ్వాలి. ఓకే, నీకు బాగా కష్టం అనిపించిన సీన్ ఏమైనా ఉందా? అంటే అబ్బా ఎందుకు నాకు ఈ ఎక్స్ప్రెషన్ రావట్లేదు అని చెప్పి. సమ్ మూడ్ బాగాలేకపోవచ్చు, ఆ డే బాగాలేకపోవచ్చు. అప్పుడు సమ్ రీజన్స్ వల్ల ఏదో దానివల్ల షార్ట్స్ కొన్ని చేయలేను. అది ఇప్పటికి కానీ ఎప్పటికి కానీ ఒక చిన్న షార్ట్స్ అయితే చేయలేను. అంటే లైక్ ఎమోషనలా లేకపోతే ఐ విల్ డూ ఆల్ ద సీన్స్, బట్ ఆ టైంకి వచ్చేసరికి ఆ టైం నా మూడ్ బాగాలేకపోవచ్చు. సో సమ్ అదర్ రీజన్స్ వల్ల అప్పుడప్పుడు మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. డైరెక్టర్ గారు ఎప్పుడైనా తిట్టారా? గాడ్ క్రేజ్ అంతవరకు లేదు, గాడ్ క్రేజ్ అంతవరకు తెచ్చుకోలేదు నేను. లేదా నార్మల్ గా పోనీ ఎవరైనా తిడతారా ఎక్కువ టేక్స్ అయితే? తిడతారేమో కానీ నేను ఎక్కువగా తెచ్చుకోను. ఏమని తిడతారు బేసిక్ గా? యూ షుడ్ హ్యావ్ టు డూ, బాగానే చేసావు కదా, ఏమైంది ఇప్పుడు దాకా. చిన్నపిల్లని కాబట్టి ఎక్కువగా తిట్టరు కూడా. నువ్వు ఏడుస్తావా సెట్ లో నన్ను ఎందుకు అన్నారని చెప్పి? లేదండి, నేను ఆలోచిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఏడ్చేవాడినేమో కానీ ఫస్ట్ ఆలోచిస్తా, ఫర్ వాట్ దే వర్ షౌటింగ్ ఆన్ మీ, ఎందుకు అరుస్తున్నారు, ఓకే దిస్ రీజన్, ఈ షార్ట్ నేను సరిగ్గా చేయట్లేదు, దానివల్ల వీళ్ళు అరుస్తున్నారు. అక్కడ నన్ను అడిగితే షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఒకటి వెళ్ళిపోతావా, నీకు తోడు ఎవరైనా అవసరం అంటావా? లేదండి, మా నాన్నగారు వస్తారా? కానీ అవసరం లేదు నన్ను అడిగితే. అంటే అప్పుడప్పుడు హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్ నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు, అందుకనే ఇలా వస్తున్నాను. అదే సో మీ ఫాదర్ ఎప్పుడు నీ వెంటే ఉంటారనమాట. అవునండి. ఓకే, సో దీని ద్వారాగా అంటే చెప్పావు కదా మీ ఫాదర్ అంబిషన్ టు బికమ్ అ డైరెక్టర్ అని. ఇప్పుడు నువ్వు ఇలాగా మంచిగా రికగ్నైజ్డ్ అయ్యి ఇంకా జనాలకి బాగా తెలిసిన తర్వాత మీ ఫాదర్ కి నువ్వు ఛాన్స్ ఇవ్వగలుగుతావా? అంటే లైక్ ఉండాలి. అండ్ ఇప్పుడు సమ్ చూసుకుంటే దాన్ని నెపోటిజం అని ఇలా అంటారు. ఐ డోంట్ వాంట్ టు గెట్ దోస్ ట్యాగ్ రాకూడదు అని చెప్పి. వాంట్ టు గెట్ వీడు సొంతంగా వీడు వచ్చాడు, వీళ్ళ నాన్నగారు సొంతంగా ఈయన వచ్చారు, ఇద్దరు ఇలా హైట్స్కి ఎదిగారంటే దెర్ ఇస్ నో నెపోటిజం అని రావాలి. చేస్తే చేయొచ్చేమో, బట్ కావాలి నేను అనుకుని అలా అయితే ఇవ్వను. ఓకే బాబా, ఏమి అసలు నాకు మా నాన్నగారు రెడీగా పెట్టుకున్నట్టున్నావు కదా. నాకు స్టోరీ రావాలి. మేము ఎంత ఫాదర్ అండ్ సన్ లాగా, ఇప్పుడు కొంతమంది ఉంటారు లైక్ వాళ్ళ నాన్నగారు ప్రిన్సిపల్, తినేమో వాళ్ళ నాన్నగారు టీచర్ కాకపోవచ్చు, తిను స్టూడెంట్ అయి ఉండొచ్చు. అలాగా ఉన్నప్పుడు టీచర్ అనే పిలుస్తారు కదా. అలాగా స్టోరీ వైజ్ ఏమైనా వచ్చినప్పుడు నేను డైరెక్టర్ గానే చూస్తాను. ఒకవేళ స్టోరీ నచ్చకపోతే డాడీ కోసం ఫోన్లే చేసి పెడదాం అని అలా ఏం లేదండి. నాకు స్టోరీ నచ్చితేనే ఇట్ విల్ ఎవ్రీ స్టోరీకి ఒక మనకి కనెక్ట్ అవ్వాలి. అండ్ ద స్టోరీ అది మనకి హెల్ప్ అవుతేనే వీ హ్యావ్ టు డూ ద స్టోరీ. కాబట్టి సో ఫస్ట్ ఐ విల్ సీ ద స్టోరీ. ఓకే, సో మేము మాట్లాడుకునేది ఇప్పుడు కూడా మాట్లాడుకునేది స్టోరీస్ వైజ్గానే మాట్లాడుకుంటాం. ఈ స్టోరీ చెప్తారు, లేదు ఈ స్టోరీ బాగాలేదంట, లేదంటే ఎక్కువగా మాది సినిమా టాకే ఉంటుంది ఎక్కువగా ఇప్పటికి కూడా. ఓకే, సో ఎవరైనా ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నప్పుడు ముందుగా నిన్ను అప్రోచ్ అవుతారా, మీ ఫాదర్ని అప్రోచ్ అవుతారా? అంటే స్టోరీ చెప్పాలి, ఇలా మీ అబ్బాయి సీన్ చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ అంతా మా నాన్నగారిదే ఉంటుంది. సో నెంబర్ మా నాన్నగారు కాల్ చేసి ఇట్లాగ ఫస్ట్ ఆయన ఓకే అండి అని అంటారు.
దాని తర్వాత నెక్స్ట్ సీన్ చెప్పేటప్పుడు కానీ ఏం చెప్పినా కానీ మా నాన్నగారు చెప్తున్నా కానీ నాకు చెప్పకండి, చేసే తను కాబట్టి తనకే చెప్పండి అంటారు. బికాస్ ఐ వాంట్ నో. ఓకే యాక్టింగ్ మా నాన్నగారు చేయట్లేదు కాబట్టి ఓకే అక్కడి వరకు తీసుకెళ్ళేది మా నాన్నగారి బాధ్యత, అక్కడ నుంచి నా బాధ్యత అంటారు. ఓకే So, సో నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకుంటావు ఈ ప్రాజెక్ట్స్ని? అంటే నీకు ఏ పాత్ బాగా నచ్చితే నువ్వు కనెక్ట్ అవుతావు? అంటే లైన్స్ కొన్ని ఉంటాయి కదా, మనకి స్టోరీ మొత్తం అవసరం లే, సింగిల్ లైన్ చాలు, ఇది హిట్ అయిపోతుందిరా, నా క్యారెక్టర్ మంచి పేరు వస్తుంది అని చెప్పి. సో నువ్వు దేనికి కనెక్ట్ అవుతావు ఒక స్టోరీ చెప్పినప్పుడు? లేదండి ఒక్కదానికని కాదు, వేరే రీజన్స్. ఒక ఇప్పుడు ఒక అంటే మూవీ కొంతమంది దాంట్లో హీరో ఈయన అని చెప్పారనుకో, నా క్యారెక్టర్ ఏదైనా మరి వాళ్ళని నేను చేసేస్తా, ఆయన అలా ఉన్నారు ఏం కాబట్టి లేదండి, అని అలా ఏం ఉంటుంది కదా. లేదు. అలా ఏం అసలు లేదా? అంటే నాకు ఒకరితో చేయాలని, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రీజన్ ఏంటి అని అంటే ఒకరితో చేయాలని కాదు, ఐ వాంట్ డూ ఆల్ ద అందరితో చేయాలని. సో అది నాకు ప్లస్ పాయింట్. అండ్ నా క్యారెక్టర్ నాకు నచ్చిందా అండ్ దే లైక్స్ ఆ క్యారెక్టర్కి బాగా సెట్ అవుతాడు అని అనుకుంటే దే విల్ టేక్ మీ. ఓకే అండ్ నాకు ఎనీ క్యారెక్టర్ ఐ విల్ డూ, చేసిన క్యారెక్టర్ సో ఎంతసేపు ఉంది నీ క్యారెక్టర్? ఫుల్ లెంత్ ఉందా లేదా? ఆర్ ఎల్స్ ఒక హాఫ్ అన్ అవర్ కనిపిస్తావా, లేకపోతే 10 minutes కనిపిస్తావా? అలాగా డ్యూరేషన్ బట్టి కూడా ఏమైనా సెలెక్ట్ అది చేసుకుంటావా? కూడా ఉంటుంది. ఉంటుంది. ఒక క్యారెక్టర్ అది 1 second 1 minute అలా వచ్చి వెళ్ళిపోయినా కానీ ద క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిలిం కానీ అది నా కెరియర్కి ఇంపార్టెంట్ అవుతుందంటే ఐ విల్ డెఫినెట్లీ డూ దట్ ఫిలిం. ఓకే సో చాలా జాగ్రత్తలు తీసుకొని స్టెప్స్ వేస్తున్నావు అన్నమాట మెల్లమెల్లగా, అంతేనా? ప్రతిది కూడా నీ కెరియర్ కి యూస్ అయ్యేటట్టు ఉండాలని వేసుకుంటున్నావు ఒకటి ఒకటి స్టెప్. అప్పుడప్పుడు నేను చూస్తుంటా ఎక్కువగా మా నాన్నగారు నాకు ఎప్పుడైనా తెలియనప్పుడు డాడీ ఇలాగా అంటున్నారు, సో వాట్ ఈజ్ ఇట్ సూటబుల్ టు మీ, ఆ క్యారెక్టర్ నాకు సూట్ అయ్యిద్దా ఆర్ అది చేయగలనా అంటే హీ నోస్ మీ కాబట్టి ఆయన చెప్పడము అలా చేస్తారు. సో మీ మమ్మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది ఇందులోని? అంటే ఇప్పటి వరకు మీ మమ్మీ పేరు కూడా లేను ఎత్తలేదు అసలు. మా అమ్మగారి పేరు ఎత్తలేదు, బట్ షీ విల్ ఆల్సో. అంటే మన అమ్మగారికి సినిమా గురించి ఎక్కువగా చెప్పము. ఓకే ఎందుకు? చెప్పిన అంటే మీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్పండి అని అంటే నేను స్టోరీ చెప్పను, అలాగే మా అమ్మగారికి కూడా చెప్పను. అండ్ అప్పుడప్పుడు క్లూస్ అయితే ఇస్తూ ఉంటారు. అమ్మ ఇలాగా డాడీకి కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి మాకన్నా తనకు కూడా ఎంతో కొంత తెలిసి ఉంటుంది కాబట్టి ఆవిడ కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం, ఆవిడకి కూడా తెలుసు, ఆవిడ కూడా చెప్తూ ఉంటారు అమ్మగారు కూడా. సో ద 2 pillars were lifting me like this. ఎస్. సో వాళ్ళకి ఎలా అనిపించింది నేను అలా స్క్రీన్ పైన చూసేసరికి? ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అప్రిషియేషన్, అండ్ ఇంత చిన్న వయసులోనే యు ఆర్ బికమింగ్ లైక్, అంటే మెల్లమెల్లగా నీకు నువ్వుగా గ్రో అవుతూ ఉన్నాయి, ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ యువర్ పేరెంట్స్. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి? వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే ఇలాగా ఒకడు చేస్తున్నాడు అంటే ఇంత జస్ట్ 13 years old బాయ్ వాస్ కమింగ్ ఇన్ ద ర్యాపిడో అని ఇలాగ వస్తున్నాడంటే కొంచెం భయం వేసినా కానీ వాడు తెలుసుకుంటున్నాడు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ దట్ ఈజ్ ఎంతో హ్యాపీగా ఉంటున్నారు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు కానీ, ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నాకు ఒక కోరిక ఏంటి అని అంటే భాను భాను అండి మావాడు ఇలా చేస్తున్నాడు అని కాదు, భాను మావాడు ఇలా చేస్తున్నాడు అంటూ ఒక ప్రౌడ్ ఫీలింగ్తో చెప్తారు కదండి, ఆ ప్రౌడ్ ఫీలింగ్తో చెప్పాలి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే హీ వాజ్ డూయింగ్ యాక్టింగ్ అనుకొని చెప్పి ఒక ప్రౌడ్ ఫీలింగ్తో చెప్పాలని. సో దట్ ఈస్ మై గోల్. ఐఎమ్ సీయింగ్ ద గోల్ అనేది ఇంకా వెళ్తుంది, ఇప్పుడు కూడా అవుతుంది, వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. సో ఎక్కడ కూడా బ్రేక్ అయితే వేయకు మరి. లేదండి అస్సలు. ఓకే సో ఇన్ని ప్రాజెక్ట్స్ చేసావు కదా, కొంతమంది ఏంటంటే మనకి స్టోరీ చెప్పినప్పుడు మీ క్యారెక్టర్ ఇంత ఉంటుంది అని చెప్తారు, బట్ వన్స్ ఇట్ కమ్స్ ఆన్ ద స్క్రీన్ వచ్చేసరికి డ్యూరేషన్ తగ్గిపోవడం లేకపోతే క్యారెక్టర్స్ ఎగిరిపోవడం ఇలా ఉంటూ ఉంటాయి. సో నీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా? అంటే నువ్వు యాక్ట్ చేసినా సరే క్యారెక్టర్ లేకపోవడం మూవీలో చూసుకున్న తర్వాత, ఆర్ లెంత్ తగ్గించేయడం చాలా జరిగాయండి. జరిగాయి. అప్పుడప్పుడు అసలు క్యారెక్టర్ అసలు నేనున్నానా అనుకునే అనిపిస్తుంది, ఇదే నా సినిమా లేకపోతే వేరే సినిమానా అని అనిపిస్తుంది. బికాస్ క్యారెక్టర్ అవసరం లేదనుకుంటే దిల్ కట్ ఆర్ ఎల్స్ దో సీన్స్, దాంట్లో ఆ సీన్లో వాళ్ళు ఎంత ఎక్కువ అయిపోతుందంటే వాళ్ళు కట్ చేస్తారు, వాళ్ళు అండర్స్టాండ్. బట్ చాలా జరిగాయి ఆ సినిమాలు, తండేల్లో జరిగింది, వేరే మూవీస్లో కూడా జరిగాయి. ఓకే సో అప్పుడు హర్ట్ అవ్వవా?
ఆ చిన్న ఒక్కోసారి feeling, అంటే ఎంతో కష్టపడి పెట్టిన చేస్తాం. సీన్స్ కన్నా డిలీట్ అయిపోయిన సీన్స్ ఉంటే అరే ఇంకా ప్లస్ అయ్యేదేమో అనిపించిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అవునండి. మ్మ్. అలా అనిపించింది ఉంటుంది. బట్ వాళ్ళకి అది నాకన్నా ఎక్కువ వాళ్ళకి ఎక్కువగా తెలుసు కదా! ఆ మూవీ గురించి కానీ, దాని గురించి వాళ్ళకి ఎక్కువగా తెలుసు. సో, కొంచెం ఫీల్ అవుతా. బట్ వాళ్ళు తీసేసారంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది అనే ఒక థాట్ ఫీల్ అవుతాను. సో, ఐ విల్ Okay. మూవ్ ఆన్. ఓకే. అండ్ కమ్స్ టు సాయి పల్లవి. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది బయట ఆమె క్రేజ్కి? సో లోపల సెట్లోని మీరు చూస్తూ ఉంటారు కాబట్టి తను ఎలా అనిపిస్తుంది బయట? చాలా న్యాచురల్గా అసలు హీరోయిన్ అంటే కూడా ఎవరు నమ్మరు. మీ డైరెక్టర్ గారే చెప్పారు ఆడియో లాంచ్లో కావచ్చు అండ్ సక్సెస్ మీట్లో కావచ్చు. సో సెట్స్లోని ఆవిడకి ఎలా ఉంటారు మీతోని? చాలా అంటే మాట్లాడతారు. నాతో ఆవిడ ఎక్కువగా సీన్స్ లేవు. దట్ వాజ్ నాకు అది లేదు. బట్ నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి హాయ్ ఎలా ఉన్నావు అనుకొని నార్మల్గా అయితే మాట్లాడతారు. బాగా ఫన్నీగా ఉంటారు. క్వశ్చన్స్ డెడికేషన్గా ఉంటారు. ఆ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చింది ఈ సీన్, ఇప్పుడు దాకా ఒకలా ఉన్నాం కదా దాని తర్వాత అన్నీ అడుగుతూ ఉంటారు. ఓకే. ఓకే. సో క్లియర్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఈచ్ సీన్కి. ఓకే. సో భాను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటాం. అంటే అరే మనం ఈ యాక్టర్ నుంచి ఇది నేర్చుకోవాలి, ఈ యాక్టర్ నుంచి ఇది నేర్చుకోవాలి అని చెప్పి. సో నీకు అలా ఎవరిని చూసి ఏం పిక్ చేసుకోవాలంటే ఏం చెప్తావు? నేను కొంతమంది హీరో పేర్లు చెప్తాను. ఓకే, వాట్ యు వాంట్ టు టేక్ అ క్వాలిటీ అంటే ఏం పిక్ చేసుకుంటారో చెప్పు. మెగాస్టార్ గారు. మెగాస్టార్ గారు ద పవర్ అండ్ ద యాక్టింగ్ అప్పుడు భలే ఉండేవండి ఆయన యాక్టింగ్ కానీ, డాన్సెస్, డెడికేషన్ టువర్డ్స్ ద మూవీ. అందరిలో ఒక కామన్ పాయింట్ ఏంటి అని అంటే యాక్టింగ్ అండ్ ద డెడికేషన్. అందరి నుంచి అవి తీసుకుంటాను. డెడికేషన్. సో మెగాస్టార్ గారి దగ్గర నుంచి అయితే డాన్స్ తీసుకుంటావా? అందరిలో నాకు ఇప్పుడు మెగాస్టార్ గారి గురించే కావాలి. దిస్ 3 అండి, డాన్స్ అండ్ దోస్ 2. ఓకే. బాలకృష్ణ గారు. మేనరిజం. ఏం మేనరిజం? తొడగొట్టేదా లేకపోతే ఇంకేంటి? అండ్ డైలాగ్ చెప్తున్నా కానీ ఒక మేనరిజం వస్తుంటుంది. ఇలాగ అనడం కానీ లేకపోతే తొడగొట్టడం కానీ, ఇలా ఎవ్రీథింగ్ యాజ్ ఇన్. ఓకే. సో యూ వాంట్ టు టేక్ దట్ మేనరిజం. ఓకే. నాగార్జున గారు. ఆయన వాయిస్ అంటే కొంచెం ఇష్టం నాకు. వాయిస్, మీ వాయిస్కి ఏం సూపర్ ఉందిగా. అదే వాయిస్ అంటే ఇష్టం. వాయిస్ అంటే ఇష్టం. మరి ఆ వాయిస్లో నుంచి ఏం తీసుకుంటావు? ఓ పని చేయి, ఆయన బ్యూటీనెస్ తీసేసుకో. ఆయన చూడు ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఆ ఫిట్నెస్. అది కూడా ఇదేదో బాగుంది. ఓకే. విజయ్ దేవరకొండ. స్టైల్. ఓకే. అంటే వాట్ కైండ్ ఆఫ్ స్టైల్ మీన్స్ అదొక గుడ్నెస్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది కదండి. పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ స్టైల్లో కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది కదా, అది నాకు బాగా ఇష్టం. అండ్ ఆయన డ్రెస్ సెన్స్ ఇది బాగుంటుంది. ఓకే. సో యూ వాంట్ టు టేక్ దట్. అండ్ నాగ చైతన్య గారు కామ్గా ఉండి మూవీలో మనకి డైరెక్టర్ గారికి ఏం కావాలో అది 100% ఇచ్చేయడం. సో సైలెంట్గా ఉంటారు అయితే. వాళ్ళ సైలెంట్గా ఉండాలనుకుంటున్నావా? నేను అంతే ఉంటాను కాబట్టి నాకు అలాగే అందుకే ఎక్కడో కొంచెం కనెక్ట్ అయ్యావు అయితే. అవునా? ఓకే. అండ్ ఇంకెవరు ఉన్నారబ్బా హీరోలు? జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి డెడికేషన్ అండి. మూవీకి మనం చూస్తున్నాం కాబట్టి బియాండ్, RRR బియాండ్ అండ్ బిహైండ్ అనుకుని రిలీజ్ చేశారు కదా, దాంట్లో చూసినట్టుగా ఆయన ఎంత కావాలో దానికి రెట్టింపు ఇస్తారు. సో అది నాకు బాగా ఇష్టం, అది బాగా నచ్చింది కూడా. ఆయన వాయిస్ కూడా ఆ బేస్ వాయిస్తో అది ఏ టీజర్తో చెప్పినా ఏం చెప్పినా కానీ అలా డెప్త్లోకి వెళ్ళిపోతాం. అది. ఓకే, నైస్. అల్లు అర్జున్ గారు డాన్స్. మెగాస్టార్ గారి దగ్గర అయిపోయింది ఆల్రెడీ, మళ్ళీ చెప్పకూడదా? అట్లా ఎట్లా చెప్తారు? డాన్స్ ఒకళ్ళ దగ్గరే నేర్చుకోవాలి మరి మనం. అల్లు అర్జున్ గారి దగ్గర సంథింగ్ న్యూ ఉండాలి కదా. సంథింగ్ న్యూ మీన్స్ లేదండి. ఏం లేదా? అంటే ఉన్నాయి, అవి గుర్తురావు. ఫస్ట్ స్ట్రైక్ అయింది డాన్స్. ఓకే, డాన్స్. సరే, చిరంజీవి గారు అప్పుడు డాన్సులు బాగుండేవి అన్నావు కదా, సరే అప్పుడువి తీసుకో, అల్లు అర్జున్ గారివి ఇప్పుడు తీసుకో. ఓకేనా? రెండు సమన్యాయం అయిపోయింది. అండ్ మహేష్ బాబు గారు, ఆయన దగ్గర నుంచి మీరు నాగార్జున గారికి వేరే చెప్దాం అనుకున్నా, ఈయనకి ఇది చెప్దాం అనుకున్నా. మీరు ఏదైతే చెప్పారో గ్లామర్. ఓకే.
ఆయన ఎవరు నమ్ముతారు? ఐ థింక్ ఆయనకి 50 years అనుకుంటా. ఎవరు నమ్ముతారండి ఆయనకి 50 years అవును, అంటే? అసలు అమ్మరు. ఓకే, సో అది తీసుకుంటాం మళ్ళీ ఈయన దగ్గర నుంచి కూడా, అంటే వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఆ ఫిట్నెస్ అది ఫిట్నెస్ ప్లాన్ చేసుకుంటాం అయితే మంచిగా. ఓకే, మెయిన్ కావాల్సింది హీరోకి అవే. అవునండి. అండ్ ఫైనలీ పవర్ స్టార్ ఇది కూడా స్టైల్ అండి. స్టైలా? విజయ్ దేవరకొండ గారిది కాకుండా ఇలాగ అండం కానీ ఆయన నడిచి వస్తుంటే ఒక స్టైల్ ఉంటుంది, అది బాగా ఇష్టం. ఓకే, బాగా ఇష్టం అయితే. సో మొత్తానికి వీళ్ళందరి దగ్గర నుంచి ఇవన్నీ నేర్చుకొని మిక్సీలో వేసి పట్టి తీపితే భానుప్రకాష్ అవుతాడు అనమాట ఫైనల్లీ. కొన్ని ఇయర్స్ తర్వాత అవ్వాలనుకుంటున్నాను. అవ్వాలనుకుంటున్నావు, అవుతావులే. అండ్ ఎప్పుడు అబ్బాయిలు హీరోల మీదే ఫోకస్ చేస్తారా? హీరోయిన్స్ ఎవరు ఉండరా మరి? ఫేవరెట్ హీరోయిన్ ఎవరు లేరా నీకు? సాయి పల్లవి అని చెప్పకు, ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ యాక్ట్ చేసావు కదా, అందుకే మాకు సాయి పల్లవి వద్దు, ఇంకెవరైనా కావాలి ఫేవరెట్ హీరోయిన్. అందరూ అండి. ఇగో నువ్వు అట్లా చెప్పకూడదు, మరి కాంట్రవర్సీ అయిపోతావు. లేదండి, అందరే ఇష్టం. అందరూ ఎలా అండి అవుతారు? మాకు ఒక్కరే కావాలి, ఒక్కలే ఉంటారు ఫేవరెట్ అన్నోళ్ళు, అంతమంది ఉంటారా? మీకు బాగా ఇష్టమైన మూవీ ఏదో చెప్పండి. నాకా గీతాంజలి అంటే ఇష్టం. ఓకే, శ్రీదేవి గారు. శ్రీదేవి గారు, ఆహా అక్కడికి వెళ్ళిపోయారా? మాకు వద్దు, ఇప్పుడు హీరోయిన్స్ కావాలి. శ్రీదేవి గారు ఆల్ టైమ్ అందరికీ ఫేవరెటే. ఐ వాంట్ దిస్ జనరేషన్ హీరోయిన్స్. దిస్ జనరేషన్ మీన్స్ వాళ్ళు ఏం కొట్టుకోరులేండి, ఏం కాదు చెప్పండి. లేదు నాకు. సరే పూజా హెగ్డే గారు. సరే పూజ హెగ్డే అంటే ఏదో వేసేస్తున్నా అన్నట్టు చెప్తున్నారు. అలాగే ఉందండి. అలాగే ఉందా? ఎందుకంటే ఐ డోంట్, నాకు అందరూ సరే నువ్వు హీరో అయిన తర్వాత ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నావు హీరోయిన్? నాకు స్టోరీతో యాక్ట్ చేయాలని ఉంటది కానీ ఇలా హీరోయిన్స్ తో ఇదిగో నువ్వు మరీ ఇట్లా చెప్పకు. చెప్పాలంటే నేను హీరో అయిన తర్వాత నా సినిమాలో నేను ఒక సమంతతో యాక్ట్ చేయాలరా, తమన్నాతో యాక్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు అలానే ఉన్నారు. చిన్నోళ్ళందరూ హీరోలు అయ్యి వాళ్ళతో మళ్ళీ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అట్లా నీకు ఉంటుంది కదా ఒక కళ, ఒక యాక్ట్రెస్ తో యాక్ట్ చేయాలని. లేదండి, అలా అయితే లేదు. ఎవరు లేరు ఈ హీరోయిన్లు, ఎవరు పనికిరారంటావు? చెప్పు మరి, నేను ఇట్లనే అంటా, మరి చెప్పు ఎవరు? అలా ఏం లేదు, హీరో ఓరియంటెడ్ నువ్వు ఒక్కడే చేసేసుకుంటావు అయితే సినిమా, హీరోయిన్సే వద్దంటావు. ఉంటారు వాళ్ళు హీరో, అదే ఉంటారు, ఎవరు ఉంటారు? అది నేను ఎందుకు సెలెక్ట్ చేస్తానండి, డైరెక్ట్ గా సెలెక్ట్ చేస్తాను. ఎందుకు ఈ మధ్య హీరోలే సెలెక్ట్ చేస్తున్నారు? నా పక్కన నీకో ఈ హీరోయిన్ అయితే బాగుంటది అని చెప్పి. నేను సెలెక్ట్ చేయనండి. చేయవా? సర్లే, ఏం చేస్తాం, చిన్నపిల్లాడు ఇంతకన్నా లాగితే నన్ను వేసుకుంటారు కానీ సర్లే, ఏదో ఒక హీరోయిన్తో అయితే ఫిక్స్ అవుతావు, అదే యాక్టింగ్ చేయడానికి, అంతేనా? ఓకే, సో ఇప్పటి నుంచి ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేస్తున్నావు? హీరో అవ్వడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎటువంటి గ్రౌండ్ వర్క్ చేయడానికి ఇప్పటి నుంచే పునాదుల నుంచే వేసుకోవాలి కదా, అలా ఏమైనా యాడ్ చేసుకుంటున్నావా మెల్లమెల్లగా నీలోని? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో అవ్వాలంటే అన్ని క్రాఫ్ట్స్ గురించి తెలియాలి. వాట్ ఈస్ లైటింగ్ అంటే ఏంటి, కెమెరామ్యాన్ గారు వాళ్ళు లెన్సెస్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు తెలియాలి. కాబట్టి సో అన్నీ ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నాను. ఓకే ఓకే, సో హీరో లక్షణాలు అయితే మాకు కనబడ్డాయి. ఈ మధ్యకాలంలో హీరోలు అందరూ నాట్ ఓన్లీ హీరోస్గా కాకుండా మల్టీ టాలెంటెడ్ ఉన్నారు. సింగింగ్, కామెడీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ చేసేస్తున్నారు. సో ఈ లక్షణాలు కూడా నీలో ఉండాలి. కాబట్టి రేపు పొద్దున్న నువ్వు హీరో అయితే నువ్వు నాకు కనిపిస్తావో కనిపించవో తెలియదు, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆ టైంకి. సో నా కోసం ఒక పాట. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు చంద్రకళ నా ప్రాణం, నల్లని మబ్బుడు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురంధకల నా లోకం, సుడిగాలిలో పడి పడి లేచే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. థ్యాంక్ యూ అడగగానే పాడినందుకు. ఈ గ్యాప్లో లిరిక్స్ అన్ని నేర్చుకున్నట్టున్నావు కదా? వచ్చు, వింటూ ఉంటాయి. అవునా? ఎన్నిసార్లు విన్నావు? చాలాసార్లు విన్నావా? ఓకే. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే నేను ఈ హీరోతో యాక్ట్ చేయాలని ఉంది నాకు,
లేకపోతే ఇతనితో ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది అని చెప్పి ఒక డ్రీమ్ ఉంటుంది. ఓకే, అందరితో యాక్ట్ చేయాలని ఉంటుంది, బట్ పర్టికులర్గా ఒక యాక్టర్ అనేది ఉంటుంది కదా. సో అలా భానుకి ఉన్నారు అంటే ఎవరు చెప్తావు? లేరండి అలాగా ఒక్కరితో ఎవరితో యాక్ట్ చేయవా? చేస్తాను, బట్ నాట్ ఓన్లీ వన్, ఒకరితోటే వర్క్ నేను చేయాలి. అందుకే నువ్వు ఇలా ఆన్సర్ చెప్తావని నేను క్వశ్చన్లోనే యాడ్ చేసిన అది. బట్ మీరు క్వశ్చన్లో యాడ్ చేసినా కానీ మై ఆన్సర్ వాజ్ సేమ్. అంతే, పలానా ఒక డ్రీమ్ ఇతనితో చేయాలి అని ఉంది అని ఏం లేదా? లేదండి అలాగా లేదు. నేను ఒక మూవీ చేశానంటే వీళ్ళతో వర్క్ చేయాలనుకుంటా, ఇంకో మూవీ చూస్తే వేరే వాళ్ళతో వర్క్ చేయాలనుకుంటా. వాంట్ టు డూ ఆల్ ద స్టార్స్ అందరితో వర్క్ చేయాలని అనుకుంటాను. ఓకే ఓకే. సో నీ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా, క్యారెక్టర్? అది కూడా న్యూట్రల్ అండి, ఎందుకంటే నాకు అన్ని ఎక్స్పీరియన్స్. మీకు నాకు ఎలాగంటే మీరు ఒక ఫుడ్ పెట్టి ఒక 100 వెరైటీస్ ఫుడ్ పెట్టి నువ్వు దాంట్లో ఏదైనా ఒక్కటే పిక్ చేసుకోమంటే నేను పిక్ చేసుకోలేను. ఎందుకంటే ఐ వాంట్ టు పిక్ ఆల్ ద అన్ని రుచి చూడాలని అనుకుంటా. ఓకే. సో అలాగే ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద థింగ్స్, ఆల్ ద క్యారెక్టర్స్, ఆల్ ద థింగ్స్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. సో ఓకే, పర్టికులర్గా నాకు ఇది అని లేదు. లేదండి, ఎందుకంటే చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి పర్టికులర్గా నేను ఇది చేయాలనుకుంటున్నానని లేదు అనమాట. అసలు కాంట్రవర్సీ అయిద్దని కాదు, చెప్పాలనుకోవట్లేదు. నాకు అలా అనలేదండి, నేను నిజమే చెప్తాను. అలా ఎలా బాను, ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను అడిగి అదే క్వశ్చన్ నేను చెప్తా, నాకు బాలకృష్ణతో యాక్ట్ చేయాలని ఉంది అని. నువ్వు చెప్పాలి అట్లా, నాకు ఇగో ఈ హీరోతో యాక్ట్ చేయాలని ఉంది, లేదండి కాంట్రవర్సీ అయింది దానివల్ల అని కాదు. నాకు నేను ఏదో అనుకుంటున్నా అదే మీకు చెప్తున్నాను. బాను, నువ్వు అటు ఉంటున్నావు ఇటు ఉంటున్నావు. మాకేంటంటే న్యూట్రల్గా ఉండే వాళ్ళు వద్దు, అయితే అటైనా ఉండాలి లేకపోతే ఇటైనా ఉండాలి. అలాంటి వాళ్ళనే మేము చూస్తాం అనమాట. ఏం చెప్తావు మరి? ఏం లేదండి. ఏం లేదా? ఓకే. సో నీ ఈ మూవీలో, తండ్రి మూవీలో నీ ఫేవరెట్ డైలాగ్ ఒక్కటి చెప్తావా? అయితే చైతన్య గారిది కావచ్చు, ఆర్ ఎల్స్ మీది కావచ్చు. 2 డైలాగ్స్ అండ్ 3 డైలాగ్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఫస్ట్ది ఏదైతే ట్రీజర్లో వచ్చిందో దద్దా ఈ పాలి ఆట గురి తప్పేదే లేదేస్, ఇంకా రాజులమ్మ జాతర అని అది, అండ్ బుజ్తల్లి, మొత్తం ఓవరాల్ ట్రీజర్లో ఉండే ఆ డైలాగ్స్. అండ్ హీరోయిన్ గారిని పట్టుకొని నేను నిన్ను ఎప్పుడు వదిలేనా, ఎందుకంటే నా ప్రపంచం నేను నిన్ను వదిలేనా కానీ నిన్నేం మిస్ అవ్వను, ఎందుకంటే నా ప్రపంచం అంతా నువ్వే కదా అని అంటారు. అది లాస్ట్లో అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు, దొల్ల కొట్టేస్తుంది అని. అది ఓకే. ఫైనల్గా అయితే ఏం కావాలో అదే చెప్పేసావు, అంతా అయిన తర్వాత అమ్మాయిల జోలికి వెళ్ళకూడదని. అంతేనా? ఫైనల్ డైలాగ్ అది బాగా నచ్చింది నాకు. అంటే ఆయన అలా బాగా చెప్పారు అని మాకు చెప్పేటప్పుడు కూడా చూసేటప్పుడు కూడా బాగా అనిపించింది. ఓకే. సో నేను ఇంక ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు ఏంటంటే అందరికీ సమన్యాయం చేసేస్తున్నావు అనమాట. అంటే ఎవరిది వాళ్ళకి అన్నట్టు, ఎక్కడ ఎవరిని తక్కువ చేయకూడదు అని ముందుగా డిసైడ్ అయినట్టున్నావు కదా. ఇప్పుడు నేను ఇంతమందితో వర్క్ చేసావు, నీకు ఏ డైరెక్టర్తో ఈజీ అనిపించింది అని అడిగాను అనుకో, నువ్వేం చెప్తావు? అలా ఏం లేదండి, మొత్తం అంతా ఈక్వల్, అందరూ ఒకలాగే ఉన్నారు, నాకు అంతా బాగానే జరిగింది అని చెప్పేస్తావు, అంతేనా? అందుకే ఈ క్వశ్చన్ నేను అడగను ఇంకా. సరేనా? నువ్వు అంతా అసలు న్యూట్రల్గా అందరికీ సమన్యాయం చేసుకుంటూ పోతే ఎలా? నీకంటూ ఒక లోపల ఒక నెగిటివిటీ ఉంటుంది కదా, ఎవరో ఒకరి మీద, అబ్బా ఈయనకన్నా ఆయనే బెస్ట్, ఏమనలే నన్ను అసలు సెట్లోని అని ఉంటుంది కదా ఎక్కడో ఒక దగ్గర. లేదండి, నన్ను అరిస్తేనే నాకు ఇంకా బూస్ట్ వస్తుంది ఏంటో. అవునా? అరవాలని కోరుకుంటే బట్ ఎవరు అరవరు. అరిస్తే ఓకే, ఎందుకు అరుస్తున్నారో తెలుస్తుంది కదా, అందుకని. ఓకే. సో ఎవరు అరవరు అంటావు. అరిచినా మాకు తెలియదు కదా, మేము సెట్స్లో ఉండం కాదు. అంతే లేదండి, ఎవరు అరవరు, అందరు బాగానే ఉంటారు. ఓకే. యాక్టింగ్ నేర్చుకున్నావా? లేదండి, అది ఎక్స్పీరియన్స్ వచ్చింది. జస్ట్ సినిమాలు చూసి నేర్చుకున్నావు అంతేనా? ఓకే. సో ఇంకా బాగా యాక్ట్ చేయాలి అని అనుకుంటున్నావా? యా అండి, క్లాసెస్కి వెళ్ళడం కానీ. నేను అంటే క్లాసెస్కి వెళ్దామా అదొక ఇదైతే ఉంది, బట్ ఐ వాంట్ టు ఇంప్రూవ్. ఇంకా అది నేను పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు యాక్టింగ్ క్లాస్కి వెళ్ళినా కానీ నేను చేసుకున్నా అనుకొని బయటకు వస్తారు, కానీ నాకు అలా కూడా కాదు. నేను 100 యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళినా కానీ నేను ఇంకా ఎవ్రీ దగ్గర, ఎవ్రీ చోట, ఎవ్రీథింగ్ నేను ప్రతి ఇలా ఏమంటారు నేర్చుకుంటానే ఉంటా. ఓకే ఓకే. సో అలాగా
అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి నెక్స్ట్? తండేలు అయిపోయింది ఇప్పుడు, మంచిగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? హాలిడేస్ అయితే ఏం లేదండి, ఇంకా బిజీగానే ఉన్నాను. అవునా? ఆ, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నా? ఎవరెవరు ఉన్నారు నెక్స్ట్ హీరోస్ లైన్లో? రిలీజ్ అవ్వడానికి వచ్చేసరికి భైరవం, ద ఇండియన్ హౌస్, ఇంకోటి రాబిన్ హుడ్ కానీ, పతంగ్ అండ్ VD12. ఇంకా చేయడానికి ఇంకా చేస్తుంది VD12 చేస్తున్నాను, సితారాలో ఒక మూవీ చేస్తున్నాను, అండ్ సత్యాదేవి గారితో మూవీ చేస్తున్నాను, ఇంకా మూవీస్ ఉన్నాయి. ఓకే, మొత్తానికి ఫుల్ బిజీగా ఉన్నావు అయితే. అవునండి. ఓకే, సో బాను నీ రెమ్యూనరేషన్ ఎంత? తెలీదండి, నిజంగా తెలియదు. మా నాన్న తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినట్టు మాత్రం నాకు వద్దు. పదాలు అంటేనే నాకు నచ్చవు అసలు. బట్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను కాదు. అడుగుతావు కదా నాన్న ఎంత ఇచ్చారు అని, అడగవా? లేదండి, నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు అడిగిన ఇంటర్వ్యూస్ లో అడుగుతారు, చెప్పాల్సి వస్తుంది అన్న. అలా అని కాదు, అంటే ఎందుకు నేను ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తానండి, నాకు ఇప్పుడు దాంట్లోంచి షేర్ సరే, కావాలా? నువ్వు తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ గుర్తుందా పోనీ? లేదు. అయితే 1 lakh తీసుకున్నావు అనమాట రెమ్యూనరేషన్ ఫస్ట్ సినిమాకి. లేదండి, అలా ఇప్పుడు 5 lakhs తీసుకున్నావు ఏమో. అంతేనా? 5 lakhs తీసుకున్నాడు అబ్బాయి, నాకు తెలుసు. నువ్వు చెప్తావా లేదా అని ఊరికే ఒక రాయి వేసాను. నువ్వు 5 lakhs తీసుకున్నావు ఈ తండేలు సినిమాకి. ఏమండి, నాకు తెలియదు. రే నాకు తెలుసు. సరే, ఓకే ఓకే, తెలుసు నాకు. రెమ్యూనరేషన్ చెప్పకుండా దాస్తావా భాను? నిజంగా నీ ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తున్నాను. ఊరికే అదొక క్యూరియాసిటీ, మనకి ఎంత సంపాదిస్తున్నాం అని టెల్ ద ఉంటది కదా. రీజన్. సరే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఫస్ట్ గా అడుగు వేసాను, నా ఫస్ట్ ఇన్కమ్ ఇది, నా ఫస్ట్ ఎర్నింగ్స్ నేను అని చెప్పి ఉంటుంది కదా ఒకటి. అది ఇప్పుడు నేను ఎర్న్ చేసిన దానికన్నా నేను పెద్దగా ఏందో నాకు ఆ చెక్ ఇవ్వలేదు కదండి. మా నాన్న మీన్స్ చెక్ కానీ ఏదైనా దే డెంట్ గివ్ టు మీ, మా నాన్నగారికి ఇచ్చారు. సో నాకు నేను తీసుకున్న తర్వాత అప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు అంతా లెక్కల్లోకి రాదంటావు. అవునండి. అయితే నా బ్యాంక్ బ్యాలెన్స్లోకి తోసేవా? ఎలాగా లెక్కల్లోకి రాదుగా, నువ్వు ఎలాగో పట్టించుకోవు. మా నాన్నగారికి అవసరం ఉంటుంది కదా. నాకు అదంతా అనవసరం భాను. సరే అండి, ఓకేనా? కొట్టు మరి నెంబర్ చెప్తా. మీరు కూడా స్క్రీన్ ముందు ఎందుకు చెప్తా, ఆఫ్ ద స్క్రీన్ చెప్తా. సరేనా? ఓకే, అండ్ ఇండస్ట్రీలోని ఇన్ ఇయర్స్లో నువ్వు మన ఇండస్ట్రీలోని సర్వైవ్ అవ్వాలి అంటే ఉండవలసిన గుడ్ హ్యాబిట్ ఏంటి, ఉండకూడని బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అని అంటే డీసెంట్గా ఉండాలి. స్టోరీస్, ఇది బ్యాడ్ థింగ్ అనుకోవచ్చు, గుడ్ థింగ్ అనుకోవచ్చు. రెండిట్లో ఒక కామన్ థింగ్ ఏంటి అని అంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ ద స్క్రిప్ట్స్. నీ కెరియర్కి ఏం ఇంపార్టెంట్ అవుతుంది, స్టోరీ నీకు నచ్చిందా లేదా, నచ్చకుండా చేయకూడదు. అండ్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే నాకు ఇప్పటికి తెలిసినంత వరకు ఇవి తెలుసు. సర్వైవ్ చెయ్యకూడదు పని ఏంటి అని అంటే లేదండి, చేయకూడని పని ఏంటో తెలియదు, ఇంకా నేర్చుకుంటున్నా. ఓకే, సో చేయకూడనివి ఏముంటాయి అన్న తెలుసుకున్నాక నాకు చెప్పు. ఎందుకంటే చాలా మీకే కాల్ చేసి చెప్తా. అవునా? నా నెంబర్ తీసుకో మరి. ఓకే, నీకు తెలియదు లేవు, నువ్వు చెప్పడానికి స్క్రీన్ తర్వాత చెప్తా. సో నేను చెప్పనా, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఉండకూడదు యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఎప్పుడు కూడా బిల్డ్ చేసుకోకు. అంటే యాటిట్యూడ్ ఉండాలి ఉంది, గుడ్ ఇన్ అ పాజిటివ్ వే. పాజిటివ్ వే, నెగిటివ్ అది చెప్పడం మర్చిపోయా. యాటిట్యూడ్ అయితే అదైతే ఉంచుకోనండి. అదే, సో డెఫినెట్గా ఈ రెండు అయితే బాగా గుర్తుపెట్టుకో. అండి, అది పక్కా. అది నేను నాకు చెప్పడానికి రాకపోవచ్చు, కానీ నేను ఏదైతే బిహేవ్ చేసేటప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ వాళ్ళు టాట్ చేస్తూ ఉంటుంది నన్ను. అరే ఇలాగ ఉన్నావు, నేను ఏ రియాక్షన్ ఇచ్చినా ఏం చేసినా కానీ ఇది చేయకూడదు అనుకుని ఎవ్రీ రియాక్షన్కి నాకు 100 ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అలాగే. ఓకే, సో ఏదైనా సరే ఈ బౌండరీస్ మాత్రం దాటకుండా ఉంటే అక్కడ ఉంటావు అనమాట. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్ టు యువర్ ప్రాజెక్ట్స్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి. అండ్ నువ్వు ఏదైతే హీరో అవ్వాలి అని చెప్పి పెట్టుకున్నావో డెఫినెట్గా హైట్స్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని నీ ప్రమోషన్కి, నీ ఫస్ట్ మూవీ ప్రమోషన్కి పిలు. ఓకే, మేబీ అప్పటికి నేను ఇండస్ట్రీలో హీరోయిన్ అయిపోయి ఉంటే ఏం చేయలేను. ఒకవేళ అవ్వకుండా ఉంటే పిలు, నేను డెఫినెట్గా ఫ్రీగా చేసి పెడతాను నీకు. ఓకే, ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.